హాయ్ ప్రైజ్ ద లార్డ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కాబట్టి నేనైతే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇంక చర్చికి స్టార్ట్ అయిపోయాను. కీబోర్డ్స్ అవన్నీ గట్రా పట్టుకొని మేము వెళ్ళిన గెద్దులో అయితే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. నేనైతే ఇంక చర్చికి స్టార్ట్ అయిపోయాను. ఈ రోజు అయితే నాకు చాలా సంతోషం ఉంది. కానీ మేము వెళ్ళిన గెద్దులో అయితే నేను వీళ్ళని ప్రోత్సహించి తీసుకెళ్ళాను, కానీ అక్కడ ఉంటారా, ఉండగలరా లేదా అని మాత్రం నేను ఆలోచించలేకపోయాను. అయితే దానివల్ల మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అయితే అందరం రాలేదు, నలుగురిలో మేమిద్దరం ఒక ఇద్దరం వచ్చేసాము. మిగతా ఇద్దరు కూడా అక్కడే ఉండి ప్యాడ్స్ నేర్చుకున్నారు. అయితే నాకు ఆల్రెడీ కీబోర్డ్ వచ్చు కాబట్టి అక్కడ బేసిక్స్ నేర్పిస్తున్నారు. అక్కడైతే చాలా నచ్చింది, నాకైతే చాలా ఎక్సలెంట్గా ఉంది, బాగా అనిపించింది. కానీ వీళ్ళు ఉంటారా, ఉండగలరా అని నేను ఆలోచించలేకపోయినా దానివల్ల రావడం జరిగింది. నేనైతే నేరుగా ఇంకా చర్చి దగ్గరికి వెళ్ళిపోయాను. చర్చిని చూడగానే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మా ప్రజల్ని, మా విశ్వాసులు, మా పిల్లల్ని చూడగానే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ లేనేమో ఎక్కడ అలాగ ఉన్నాయి. ఇంకా నేను వెళ్ళి అవన్నీ కూడా సర్దుకుని చక్కగా పెట్టుకున్నాను. నేను వెళ్ళినప్పుడైతే చాలా ఫీల్ అయ్యారు, నేను వచ్చినప్పుడు చాలా సంతోషించారు. అయితే నేను ఇంకైతే అన్ని సర్దుకుని సండే స్కూల్ స్టార్ట్ చేశాను. మా సంఘంలో అయితే ఒక మాట ఉన్నారు, మీరు లేకపోవడం ఏం బాగాలేదని. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మేమైతే ఇంకా చక్కగా పాటలు పాడుతాం, ప్రార్థన చేస్తాం. మేము దీవించబడ్డ కారణం ఏంటంటే మీ కొరకు ప్రార్థన చేస్తే మామూలు దేవుడు దీవిస్తాం. హల్లెలూయా. ఉందా దైవ సేవకుడు విలువ? ఉందా విలువ? ఆశీర్వాదం కొట్టేసి ప్రథము ఫ్రెష్ అన్ని పట్టుకొచ్చి దేవుని దగ్గర ఇచ్చాడు. ఇవాళ బైబిల్లో ఏబీలంత భక్తుపరుడు ఎవడో లేడు. సభలు గట్టిగా భక్తి చేశాడు, భాగ్యములను ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి ఏకైనా నీ తమ్ముడు రక్తం నాకు నొర్రాడుతుంది. వద్దు, నేనేమని మేము నమ్మట్లేదు. పవిత్రంగా ఉండండి, యథార్థంగా 10 రూపాయలు పర్లేదు. హల్లెలూయా. అది మనకు శాపాలు ఎలా తెచ్చుకుంటున్నాం, ఇబ్బందులు ఎలా తెచ్చుకుంటున్నాం. శ్రేష్టమైన దేవునికి ఇచ్చి బైబిల్లో మాట ఉందండి, వారు తృప్తిగా తిన్న తర్వాత వారు దీవించారు. అబ్రహాం దగ్గరకు వచ్చిన దేవదూతలు తృప్తిగా తిన్న తర్వాత మన ఎమ్మెల్యే తృప్తిగా తినాలనుకుంటాం, ఎవరెవరో తృప్తిగా తిన్నాం అనుకుంటాం. సేవకుడు తింటానికి ఇష్టపడ్డాం, సేవకుడు మనం తినేస్తాం తృప్తిగా, ఎవరెవరికో తృప్తిగా పెట్టడం ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళు అంటున్నమాట, వారు తృప్తిగా తిన్న తర్వాత వారిని ఆశీర్వదించారు.